రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మీకే స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఉదయకాల సమయం నుంచి ఈ రాత్రి ఈ క్షణము వరకు కూడా మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ రోజున ఈ రాత్రికాల సమయంలో సజీవులుగా నిలవబడగలిగిన భాగ్యమును అనుగ్రహించినందుకు కోట్లాది కోట్ల వందనాలు చెల్లించుకుంటున్నాము. ఎన్నో ప్రయాణాలు చేశాం తండ్రి ఉదయకాలం నుంచి, అయినప్పటికీ మమ్మల్ని క్షేమంగా గృహాలు చేర్చారు తండ్రి. అయ్యా, ఎన్నోసార్లు ఈ లోకం మమ్మల్ని నిందించినప్పటికీ మమ్మల్ని ధైర్యంతో బలంతో నిలవబెట్టారు. మా పనులలో, మా యొక్క ప్రయాణాలలో, అయా మా యొక్క ప్రతి విషయంలో ఆశీర్వదించి దీవించినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయా, ఎటువంటి లోటు కూడా ఈరోజు మాకు లేకుండా పోషించిన దేవా, మీకే కోట్లాది కోట్ల స్తుతులనైనా మహిమా ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరొకసారి మీ సన్నిధిన ఈ విధంగా చేరి కుటుంబంతో కలిసి మీకు ప్రార్థించుకునే ఈ యొక్క విలువైన సమయాన్ని మాకు దయచేసినందుకు అయా వందనాలు చెల్లించుకుంటున్నాము. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనము, నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను అని భక్తుడు సెలవిస్తూ ఉన్న రీతిగా, అవును తండ్రి, ఈ రోజున మా రక్షణకు కారణం, ఈ రోజున మేము జీవించుటకు కారణం, ఈ రోజున సురక్షితముగా వసించుటకు కారణం కేవలం మీరు మాత్రమే నాయన. అవును తండ్రి, ఈ రోజున ఎన్నో సమస్యలు మమ్మల్ని చుట్టుముట్టి ఉండొచ్చు, మా కుటుంబాలని చుట్టుముట్టి ఉండొచ్చు. అయ్యా, మేము చేస్తున్న పనుల్లో ఆటంకాలు కలగజేస్తూ ఉండొచ్చు. అయ్యా, వీటన్నిటిని చూసి మేము భయపడాల్సిన అవసరము లేదు నాయన. అయ్యా, మిమ్మల్ని నమ్ముకొని మేము కూడా ధైర్యముగా భయపడక జీవించాలని లేఖనాల ద్వారా సెలవిస్తున్నారు. ఆ విధంగానే మేము కూడా తండ్రి, సర్వశక్తిమంతుడు అయిన దేవా, మిమ్మల్ని నమ్ముకొని ధైర్యంగా జీవిస్తుండగా మీ యొక్క అద్భుత కార్యాలు మాకు కనపరచండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అయా, ఈ రాత్రి సమయంలో ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది బిడ్డలు ఈ ప్రార్థనలో విశ్వాసంతో ఏకీభవిస్తున్నారు. వారందరిని బట్టి అడుగుతున్నాం, బిడ్డలకు మీరు తోడై ఉండండి, బిడ్డలకు మీ కాపుదల అనుగ్రహించండి, ఆలోచనలకు అయా మీ సహాయము దయచేయండి, ప్రతి తలంపును సఫలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారు నాయన, ఎంతోమంది ప్రభువా కన్నీటితో ఉన్నారు, అయా హాస్పిటల్స్లో ఉన్నారు, అత్యవసర వైద్యము కలిగిన పరిస్థితుల్లో బిడ్డలు ఉంటున్నారు నాయన. వారందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యం వారికి దయచేయండి అయ్యా. ఏ అపవాది క్రియ అయితే వారిని ఇబ్బంది పడుతుందో ప్రతి అపవాది దురాత్మ శక్తులన్నిటి నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయండి నాయన. సంపూర్ణమైన ఆయుష్ను వారికి అనుగ్రహించండి దేవా. అదేవిధంగా ప్రభువా, ప్రతి ఒక్క అప్పును కూడా కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల యొక్క ఆర్థిక స్థితిగతులని మార్చివేయమని ప్రార్థిస్తున్నాం నాయన. తలగానే కానీ తోకగా వారు ఉండరు అన్న వాగ్దానం అయా ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, ఎవరైతే కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారో విడుదల దయచేయండి, న్యాయము దయచేయండి నాయన. ఎవరైతే సొంత గృహాల కోసం ప్రార్థిస్తున్నారో వారికి వాటిని అనుగ్రహించండి. ఎవరైతే బిడ్డలు గర్భఫలం కోసం మొర్రబెడుతూ ఉండంగా నాయన, బిడ్డలకు గర్భఫలం దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. అయా, అనేక మంది బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, వారి ప్రతి ప్రయత్నంను సఫలపరచండి తండ్రి. అయా, ఎవరైతే నాయన కుటుంబ సమస్యలతో, కలహాలతో, ఇబ్బందులతో, గొడవలతో ఉంటున్నారో యేసు నామములో వాటన్నిటిని తొలగించి శాంతితోనూ సమాధానముతోనూ వారి కుటుంబాన్ని నింపమని బ్రతిమాలుకుంటున్నాం. ఎంతోమంది బిడ్డలు తండ్రి అయా పలు దేశాలకు వెళ్ళిపోతున్నారు నాయన, పనుల నిమిత్తం చదువుకోవడానికి. వారికి తోడై ఉండండి తండ్రి. ఆ వీసా ఇమిగ్రేషన్స్లో సహాయం అనుగ్రహించండి. ఒంటరిగా ఉంటుండగా మీ సన్నిధిని వారికి దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నైట్ డ్యూటీల్లో, నైట్ ట్రావెలింగ్లో ఉన్నవారు ఉన్నారు తండ్రి, వారందరికీ తండ్రి మీ యొక్క రక్షణను దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా మా భారతదేశాన్ని, దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. వారందరికీ మీరు తోడై ఉండండి తండ్రి. దుర్వ్యసనాలు,
చెడు అలవాట్ల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేశ సైనికులందరినీ కూడా మీ కంచె కాపుదలలో భద్రపరచుకోండి తండ్రి. ఈ యొక్క రాత్రికాల సమయంలో మా గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచె దయచేయండి నాయన. అయ్యా, మేమందరము కూడా అలసిపోయి ఉండంగా మంచి నిద్ర మాకు దయచేయండి. ఎటువంటి భయాలు, బెరుకులు, బలహీనతలు లేకుండా, ముఖ్యంగా నిద్రలేమి సమస్యలు ఎవరు కలిగి లేకుండా నాయన ప్రతి ఒక్కరికి కంటి నిండా నిద్ర దయచేయమని, పీడకల నుంచి విడుదల అనుగ్రహించమని, అపవాది దురాత్మ శక్తులు, దొంగలు, మా విరోధులు ఎవరు కూడా మమ్మల్ని రాత్రిని ముట్టకుండా, ఏ హాని ఎవరు కూడా జరిగించకుండా మీరే మమ్మల్ని అందరినీ భద్రపరచమని నాయన, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని మీ పాద సన్నిధిన పెడుతుండగా మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ సన్నిధిన సజీవులుగా, సాక్షులుగా మమ్మల్ని అందరినీ కూడా నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.